భయ్యా పుష్ప 2 కలెక్షన్లు 2 రోజులు అయిపోతుంది వచ్చి 2 రోజులకు గాను 449 కోట్లు కలెక్ట్ చేసింది. ఫస్ట్ ఎవర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు బాహుబలి 2ని 2 రోజుల్లో క్రాస్ చేసేసింది. బాహుబలి ఇంకా 400 కోట్లు కూడా దాంట్లో బాహుబలి 2 ఇప్పుడు పుష్ప 2 కొట్టేసింది. మరి ఈ రోజు ఇండియాలో ప్రభాస్ గారు గొప్ప, అల్లు అర్జున్ గారు గొప్ప? ప్రభాస్ గారు గొప్ప. అంటే ఏ ఫ్యాక్టర్లో చెప్పండి? హైట్ పరంగా అల్లు అర్జున్ గారితో పోల్చుకుంటే ప్రభాస్ గారు గొప్ప. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్లో చూసుకుంటే కనుక అల్లు అర్జున్ గారి కన్నా ప్రభాస్ గారికే మంచి ఫేమ్ ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అల్లు అర్జున్ గారు గొప్ప అని నేను చెప్పట్లేదు, ఆయన కూడా ఫైన్ యాక్టరే. బట్ యాక్షన్ గొప్ప అనేది మీకు కలెక్షన్లోనే వస్తుంది కదా. మరి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో రానా గారు ఒకటి చెప్పారు, మీకు గుర్తుందా లేదో, మేము టీవీలో చూపించే కలెక్షన్స్ అన్నీ ఫేకు, అయ్యే జస్ట్ అభిమానుల కోసం పెడతామని చెప్పి అన్నారు. సో 449 కోట్లు వచ్చాయంటే నాకైతే నమ్మసౌక్యంగా లేదు. ఎందుకంటే మన తెలంగాణలో ఫుల్ అయింది. ఏపీలో ఇప్పుడు మీ టికెట్లు బుక్ చేసుకుందాం 100 టికెట్లు 2 నిమిషాలు బుక్ అవుతాయి. సో నాకు తెలిసినంత వరకు అది ఫేకు, దాంట్లో డబ్బా కాదే వచ్చి ఉంటాయి, సగం డబ్బు వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నుంచి మరి తెలంగాణలో బెనిఫిట్ షోలు కానీ ఏమి ఉండవు అంటున్నారు, అది మంచి పద్ధతి అంటారా? మరి అలా నడితే అది మంచి పద్ధతి అది. లేకపోతే ఇప్పుడు యూత్ ఆడియన్స్ వాళ్ళు ఏదో చిన్న జాబులు చేసుకుంటారు, సెకండ్ షో సినిమాకి 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టేసి వెళ్ళిపోయి వాళ్ళని పోషించడం తప్ప ఎందుకు అంత మనీ నాకు అర్థం కాదు. ఇప్పుడు దానివల్ల ఏమైంది, పైరసీ మీద ఎక్కువ వెళ్తున్నారు, బొమ్మ వాళ్ళు బాగుపడుతున్నారు. సో మీరు నార్మల్గా టికెట్ రేట్లు పెట్టి నార్మల్గా వెళ్తే కనుక అందరూ కూడా థియేటర్కి వస్తారు. ఇప్పుడు థియేటర్ ఆక్యుపెన్సీ ఎంత తగ్గిపోయింది చూడండి మీరు. ఒకప్పుడు థియేటర్ కలకలాడేది 100 days అయ్యేది, ఇప్పుడు జస్ట్ వారం 10 రోజులు ఉండే సినిమా వెళ్ళిపోతుంది. సినిమా ఏదైనా సరే ఇప్పుడు కంటెంట్ వస్తున్నారు. లక్కీ భాస్కర్ చూడండి ఎంత మంచి కంటెంట్. నేను ఒక 2-3 days పుష్ప రాకముందు కూడా 2 days బ్యాక్ బుక్ చేసుకుంటే హౌస్ఫుల్ అయింది, ఓటీటీలో వచ్చినా కూడా హౌస్ఫుల్ అయింది. సో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ పెడితే కనుక అందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తారు. అంతేగాని 1000 రూపాయలు 2000 రూపాయలు 3000 రూపాయలు డబ్బులు నుంచి ఎట్లుగా ఎత్తున్నాయా? ఇప్పుడు ఒక 10,000 రూపాయలు జాబ్ చేసాడు కూడా సినిమా అంటే మమ్మకారం ఉంటుంది. ఆడగా 1000 రూపాయలు 2000 రూపాయలు అంటే పెట్టుకుని వెళ్ళిపోతాడు. తర్వాత వాడికి ఈఎంఐలు ఏంది, వాడి క్రెడిట్ కార్డులు ఏంది, వాడి పరిస్థితి ఏంది చెప్పండి. సో మారండి, మీరు రెమ్యునరేషన్ తగ్గించుకోండి, సినిమాలో కంటెంట్ పెట్టండి. మీరు కొంచెం క్వాలిటీ తగ్గించినా కూడా తమిళ సినిమాలు మలయాళం సినిమాలు వాళ్ళందరూ కంటెంట్తో ఇటు కొట్టట్లేదా? ఎందుకు అంత భారీ సెట్లు, భారీ యాక్షన్ సీక్వెన్స్ కంటెంట్ ఉంటే కంపల్సరీ మేము ఆదరిస్తాం. సో లక్కీ భాస్కర్లో ఈవెన్ ఒక ఫైట్ లేదు, నాన్నకు ప్రేమతో సినిమా ఉంది, అందులో ఫైట్స్ లేవు. సో కంటెంట్తో సినిమా అంటే ఏంటని చూపించారు. అంతేగాని అంత పెద్ద యాక్షన్స్ 100 కోట్లు 200 కోట్లు తీసుకొని మనం జేబులకి చిల్లేటడం తప్ప పెద్ద అబ్బాయి యూజ్ ఏం లేదు. దానివల్ల ఏమో ఐబొమ్మడు బాగుపడుతున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరు బాగుపడతలేదు. నమస్తే అన్న. నమస్తే అన్న. మొత్తానికి పుష్ప 2 2 రోజుల్లో 449 కోట్లు కొట్టి ఇండియాలో ది బిగ్గెస్ట్ సినిమాగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉంది. షారుఖ్ ఖాన్, గిరుఖ్ ఖాన్ ఇంకెవరో వణికిరారు. అయితే బాహుబలి 2 సినిమా ఉంది కదా, 2 days లో అది 400 కోట్ల కన్నా తక్కువే ఉంది. సో మరి ఇది ఎంత ఇప్పుడు ప్రభాస్ గారు గొప్ప అంటారా లేదంటే అల్లు అర్జున్ గారు గొప్ప అంటారా బాక్స్ ఆఫీస్? అంటే ఇప్పుడు హీరోల పరంగా మాట్లాడితే ప్రభాస్ ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ కూడా ప్రభాస్ ఎక్కువ ఉన్నాయి. 10 రికార్డ్స్లో 9 రికార్డ్స్ ప్రభాస్ గారే ఉన్నాయి. కానీ ఆ రికార్డ్ని ఛేదించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఒక బన్నీ వల్ల అయింది, ఇంకెవరి వల్ల కాలేదు. అది కూడా వితౌట్ రాజమౌళి లేకుండా సాధ్యం చేశాడంటే సుకుమార్ నిజంగా యాడ్సాప్. ఈ ఒక్క విషయం చాలా అంటే చాలా అప్రిషియేట్ చేయాలి. మళ్ళీ నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోవసల, నిజంగా చెప్తున్నా. ఇప్పటివరకు నేషనల్ అవార్డు ఎవరు తీసుకురాలా, ఆ రేస్లో కన్నేసాడు, దాన్ని తీసుకొచ్చాడు, మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ సౌత్లో చూసాం, మనం పాట్నాలో చూసాం, ముంబైలో చూసాం, చెన్నైలో చూసాం, అలాగే తిరిగి వచ్చి హైదరాబాద్లో కూడా చూసాం. ఆయన బజ్, ఆయన ఫాలోయింగ్ ఎలా ఉందో సినిమా రిలీజ్కి ముందు. ఇలాంటి బజ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. కానీ పుష్ప 2 ఎంత బజ్ క్రియేట్ అవడానికి ఏకైక కారణం ఒక రకంగా చెప్పాలంటే స్టోరీలో ఉన్న బలం అది సుకుమార్ వల్లే అయ్యింది. సుకుమార్ని ఒక టైంలో ఇగ్నోర్ చేస్తే బన్నీ ఈ పొజిషన్లో ఉండేవాడు కాదని నా ఒపీనియన్. ఆర్య 2 ఇచ్చాడు, ఆర్య నెంబర్ 1 సినిమా ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 ఇలాంటి బజ్ ఎవరి దగ్గర కూడా చూడలేం. అది సుకుమార్ వల్లే అవుద్ది. ది గ్రేట్ అంతా కూడా గ్రేట్నెస్ మొత్తం సుకుమార్దే. అలాగే ఇక్కడ నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. ఓకే, నిన్న జరిగిన సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు. అది ఏంటంటే ఒకటి చెప్తాను వాళ్ళ ఫ్యామిలీకి. నేను ఇప్పుడు పోయిన ప్రాణం ఎలాగ తిరిగి రాదు, కానీ ఒక మాట గుర్తు చేసుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి బెనిఫిట్ షో అనేది ఫ్యాన్స్ కోసం పెట్టే షో. దాంట్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉండకూడదని నా ఫీలింగ్. ఎందుకంటే చిన్నపిల్లలతో వెళ్ళకూడదు, మరి కిడ్స్ అలా 9 years and 10 years బిలో
కిడ్స్ కాబట్టి వాళ్ళు ఆ ప్రెజర్ని తట్టుకోలేరు. నువ్వు ఇప్పుడు తల్లిగా ఉన్న పాత్రలో ఉన్న ఆవిడే తట్టుకోలేకపోయింది, పిల్లలు ఏం తట్టుకుంటారు చెప్పండి? అది చాలా తప్పు. బెనిఫిట్ షోలో ఆపేయడం అనేది తప్పు. ఇలాంటి అవాయిడింగ్ అనేది ఉండాలి. టికెట్స్ ఇచ్చేటప్పుడు కూడా మీరు ఎంతమంది వస్తున్నారు ఏంటి అని గ్యాదరింగ్ చేసి వాళ్ళకి ఫ్యామిలీ టికెట్ అయితే కొంచెం అవాయిడ్ చేయడం మంచిదని నా ఒపీనియన్. బెనిఫిట్ షో లేకుండా హీరో అనేది ఏమంటారంటే ఈవెన్ అడ్వకేట్ లాయర్లు సైతం అంటే వాళ్ళ ప్రాణానికి నువ్వేమో 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటావు, వాళ్ళకి 25 లక్షలు ఇస్తావా అన్నట్టు మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు? అంటే చేయూతను ఇచ్చేవాడు దేవుడితో సమానం. ఇప్పుడు ఎంతో కొంత చేయూత అనేది అలా జరుగుతుంది. మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది కాదు. ఇక లాయర్లు మాటలు పట్టుకుంటే ఇక 1,00,000 మాట్లాడతారు వాళ్ళందరూ మాటలు కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకోండి, ఆయన ఎంతో బాధపడతాను. నేను ఇచ్చే సాయం అసలు నేను ప్రాణం అయితే ఇది వెనక్కి తిరిగి తీసుకురాలేను, కానీ నేను ఇచ్చే సాయం వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అది ఎంత మంచి క్లియర్గా ఉంది వాడు. కానీ ఆయన మొహంలో బాధ మట్టికి చాలా ఎక్కువగా ఉంది, టన్నుల్లో ఉంది. నేను 25 లక్షలు కాకుండా వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ చదువుకు కానీ లేకపోతే ఆల్రెడీ ఒకళ్ళు ఐసీయూలో ఉన్నారు వాళ్ళకి ఏమన్నా ఫర్దర్గా హెల్ప్ చేసి నేను వాళ్ళకి పేమెంట్ చేయగలను. కానీ నేను ప్రాణం తీసాను చాలా నీట్గా చెప్పాడు ఆయన. కాబట్టి అడ్వకేట్స్ చాలా చెప్తారు, వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక లబ్ధి కోసం మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడాలంటే ఈ పాయింట్ని తీసుకొని మాట్లాడడం తప్పు నా దృష్టిలో. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళ ఆయన గారు రేవతి వాళ్ళ ఆయన గారు అల్లు అర్జున్ ఉన్నాడని ఒకే కారణంతో ఆయన ఎవరికే సమాధానం చెప్పలేకపోయాడు. మీరు ఆ పాయింట్ని ఎందుకు గమనించట్లేదు అంటే వాళ్ళకున్న అభిమానాన్ని మళ్ళీ ఆయన వెనక్కి ఎంత తిరిగిచ్చినా నేను ఇవ్వలేను అని చెప్తున్నాడు నా అల్లు అర్జున్ గారు. మీరు ఆ పాయింట్ని గమనించండి. కాబట్టి సాయం అనేది మెయిన్ ముందుకు రావాలి. కొంతమంది అయితే దాక్కుంటారు, అలా దాక్కోలేదు. ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాడో దీన్ని మళ్ళీ వేరేగా పోర్ట్రేట్ అవుద్దని క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి ఆయనే చెప్పి ఆయన చేతుల మీదుగా ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి కూడా సెక్యూరిటీగా నేను ఉంటాను, నా బాధ్యత అని చెప్పాడు. కాబట్టి మనం అప్రిషియేట్ చేయవలసిన టైం ఇది. అప్రిషియేట్ చేయండి, అంతేగాని దాంట్లో ఉన్న బొక్కల్ని వెలుతుల్ని ఎత్తుకు చూడొద్దు, అది తప్పు. నమస్తే భయ్య. నమస్తే అన్న. మొత్తానికి పుష్ప 2 వచ్చేసింది, 2 రోజులు అయిపోయింది. 2 రోజులకు గాను 449 కోట్లు కొట్టి రికార్డు బ్రేకింగ్, ఇండియా సినిమాలో రికార్డులు బ్రేక్ చేసింది. మరి ఇప్పుడు 2 రోజుల్లో బాహుబలి 2 కూడా 400 కోట్లు దాటలేదు. ఇది 450 టచ్ అయిందంటే ఇప్పుడు ఇండియాలో ప్రభాస్ గారు గొప్ప అంటారా, అల్లు అర్జున్ గారు గొప్ప అంటారా? ప్రభాస్ అని చెప్పడం లేదు, కానీ దానికంటే బ్లాక్ బస్టర్ అనేది అల్లు అర్జున్ మాత్రం దానికంటే ఇంకా హైలైట్ మించిపోయాడు చాలా. మనకు అందులో ఏం లేదు, కానీ మళ్ళీ ఒక చిన్నది ఫార్మల్ జరిగిందిగా, అందువల్ల కొద్దిగా అల్లు అర్జున్ కొద్దిగా అటు ఇటు కొద్దిగా అట్లా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారు 25 లక్షలు ఇచ్చారు భయ్య. అయితే చాలా మంది ఏమంటున్నారంటే నువ్వు ఆ ప్రాణానికి ఇంతే వెలకడతావా, నువ్వు మాత్రం 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటావు, వాళ్ళకేదో నీ వల్ల నష్టం జరిగితే 25 లక్షలు ఇస్తావా అంటున్నారు. దానికి ఏమంటారు? అట్లా లక్షల్లో కాదులే, కానీ అది అనుకోకుండా జరిగిపోయింది. అందువల్ల మనం ఏంటంటే అల్లు అర్జున్ తప్పు కూడా ఏం లేదు, కానీ అది అందువల్ల మన ఫ్యాన్స్ వచ్చి అది కొద్దిగా అవా అయిందిగా. అందులో మనకి జరిగింది ఏంటంటే అది అనుకోకుండా చిన్న చిన్న స్పీడ్లో వచ్చిన ఫ్యాన్స్ కొద్దిగా హడావిడి వల్ల అది జరిగిపోయింది. మన అల్లు అర్జున్ కూడా చాలా బాధపడుతుంది. అల్లు అర్జున్ చాలా బాధపడుతుంది. అది కాక లేకుంటే అల్లు అర్జున్ అట్లాని కాదు, అట్లా డబ్బుల గురించి వాల్యూ కట్టే మనిషి కాదు అసలు. అల్లు అర్జున్ అన్న డబ్బుల గురించి కట్టే వాల్యూ కాదు. అల్లు అర్జున్ అంటే మనకు ఒక బ్రాండ్. అది అల్లు అర్జున్ చెప్పాలంటే చాలా ఉంటాయి. ఇష్యూ వల్ల ఇక నుంచి బెనిఫిట్ షోలు ఇవన్నీ రద్దు చేస్తాం తెలంగాణలో అని చెప్పి గవర్నమెంట్ అంటున్నారు. మరి దానికి ఏమంటారు? రద్దు చేయడం హీరోలకి ఇంత లబ్ధి లేకుండా ఆ బెనిఫిట్ షోలు ఉండవు, స్పెషల్ షోలు ఉండవు అంటున్నారు. అట్లా అది చాలా తప్పు. అది చాలా తప్పు. అట్లా చేయడం చాలా తప్పు. అదేదో చిన్న మిస్టేక్ వల్ల ఎందుకు అందరినీ అట్లా పెట్టడం చాలా తప్పు. అది అట్లా మిస్టేక్ వల్ల పెట్టడం అది చాలా తప్పు. అట్లా ఇవ్వడానికి కావచ్చులే, కానీ కొద్దిగా ఫ్యాన్స్ ఎక్కువ అవ్వాల, లేకపోతే అది మామూలు జరిగింది కావడం అంటే బ్యాగ్ ఏంటంటే అల్లు అర్జున్ వల్ల బ్యాగ్ లాంగ్ వస్తారు, జనం అనేది చాలా లాంగ్లో వచ్చింది మనకు 2-3 ఇయర్స్లో లాంగ్ వల్ల అయిపోయింది. ఫ్యాన్స్ రావచ్చులే, కానీ కొద్దిగా ఫ్యాన్స్ మనం ఫ్యామిలీ కూడా పోవచ్చులే, కానీ కొద్దిగా చిన్న చిన్న పొరగాలు మనం పోయి మనం కూడా అడవిడం ఉరకడం ఏంటంటే మన స్పీడ్ వచ్చే పాయడం మనం కూడా చాలా తప్పు. అది మనం కూడా నిమ్మలంగా ఉంటే అదేం కాదు, ఆయన తప్పేం కాదు. ఆయన వచ్చాడు మనం కూడా స్లోగా మనం నిమ్మలంగా పోతే ఏం కాదు. మన గవర్నమెంట్ అయినా ఏదైనా ఫ్రీగా వెళ్ళిపోద్ది. బ్రదర్, పుష్ప సినిమా వచ్చేసింది, 2 రోజుల్లో 450 కోట్లు కొట్టింది. బాహుబలి 2 కూడా 400 కోట్లు దాటలేదు 2 రోజుల్లో, ఇది మాత్రం దాటేసింది. ఇప్పుడు ఇండియాలో ప్రభాస్ గారు పెద్ద హీరో అంటావా, అల్లు అర్జున్ గారు పెద్ద హీరో అంటావా? ప్రభాస్. ఎందుకట్లా? అప్పట్లో అయితే ప్రభాస్ ఉండే కదా, ఇప్పుడు కూడా ప్రభాస్. అంటే చెప్పాడు లెక్క ఎందుకు? ఇప్పుడు ఇది 450 కోట్లు కొట్టింది కదా, మరి డబ్బులు వచ్చినాయి కదా, ప్రభాసే ఎందుకు?
ప్రభాస్ ఎందుకంటే ఆయన ఇక వస్తున్నాయి, ఆయన సినిమాలు కూడా వస్తున్నాయి, అప్పుడు చూపిస్తారు ప్రభాస్ కూడా. వచ్చినాక మాట్లాడతాం. వచ్చినాక మాట్లాడతాం. ఇప్పుడు వీళ్ళు కొట్టారు, నువ్వు తిరిగి కొడతానంటావు. తిరిగి కొడతాం మేము కూడా. మరి మన అల్లు అర్జున్ గారు సినిమాకి వెళ్ళడం వల్ల కొంత హైదరాబాద్లో డిస్టర్బెన్స్ అయింది. ఇక్కడ నుంచి అట్లా స్పెషల్ షోలు పర్మిషన్లు ఇవ్వమని తెలంగాణ గవర్నమెంట్ అంటున్నారు. మరి ఏం చెప్తావు దానికి? అవి కరెక్ట్ అంటావా కాదంటావా? కరెక్ట్ కాదు. నువ్వు వెళ్తావు మామూలుగా స్పెషల్ షోలకి? స్పెషల్ షోలకి వెళ్ళా కానీ అది బంద్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకు అంటావు? ఎందుకంటే ఇక ఫ్యాన్స్ ఉంటారు కదా అన్న, అల్లు అర్జున్ సినిమా చూడడానికి ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎట్లా ఆపుతారు? ఇక ఫ్యాన్స్ ఆపితే వస్తారు ఇక కింద నుంచి పెడతారు ఇక, అందుకే. మరి దానికి రావడం వల్ల కదా ఒక ఫ్యామిలీ నష్టపోయారు. అది అల్లు అర్జున్. మరి హీరో గారు తప్పంటావా ఫ్యామిలీ తప్పంటావా? అది అల్లు అర్జున్ తప్పది. అల్లు అర్జున్ తప్పది. అందరు రోడ్డు పైన వచ్చి అది చేయటం అల్లు అర్జున్ తప్పది, ఫ్యామిలీ తప్పలేదు అన్న. మరి ఇట్లాంటి షోలు ఆపద్దు అంటావు, స్పెషల్ షోలు ఆపదు. కానీ అల్లు అర్జున్ రావద్దు, ఇక హీరోలు బయటకి రావద్దు. హీరోలు ఎక్కువ బయటకు తిరిగితే కనుక ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి అంటావు. మరి ప్రభాస్ బయటకు వస్తే నువ్వు వెళ్ళవా? నేను వెళ్ళాను. ఏ మరి ఫ్యాన్ అంటే చూస్తా కానీ, అంటే ఫోటో దిగుతా కానీ వెళ్ళాను ఆయన దగ్గరికి. ఎవరైనా వెళ్ళని ఇస్తారని మమ్మల్ని. నమస్తే భయ్యా. నమస్తే. వచ్చి 2 రోజులు అయిపోయింది. 449 కోట్లు కొల్లగొట్టిన మొదటి ఇండియన్ సినిమా 2 రోజుల్లోనే. ఇంతకు ముందు బాహుబలి 2 కూడా 380 కోట్ల దగ్గర, అంటే 400 దాట్ల 2 రోజుల్లో. ఇది మాత్రం 2 రోజుల్లో 450 టచ్ అయింది. ఇప్పుడు ఇండియాలో ప్రభాస్ గారు గ్రేట్ అన్నట్ట, అల్లు అర్జున్ గారు గ్రేట్ అన్నట్ట బాక్స్ ఆఫీస్ దగ్గర? సినిమా బట్టి ఉంటుందండి అది. గ్రేట్ అనేది ఇప్పుడు మాకు అందరు సమానమే, ప్రతి సినిమాకి మేము వెళ్తాం. అలా అని మేము వాళ్ళని వీళ్ళని గ్రేట్ అనేది ఒక వర్డ్ చెప్పడం ద్వారా ఒక మనిషిని మనం ఇది చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఆ వర్డ్ అయితే నేను వాడనండి. సో సినిమా అంతవరకు ఇన్ని కోట్లు వచ్చిందంటే మాత్రం సంతోషంగా ఉంది, హ్యాపీ. అట్లానే మొన్న బాగా ఎక్కువ షోలు ఇచ్చారు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. అయితే మొన్న ఒక ఇష్యూ జరిగింది హైదరాబాద్లోనే సంధ్యా థియేటర్ దగ్గర. దానివల్ల ఇక్కడ నుంచి స్పెషల్ షోలకి పర్మిషన్ లేవు అంటున్నారు తెలంగాణ గవర్నమెంట్. అది మరి కరెక్ట్ డెసిషన్ అంటారా? ఇతర హీరోలు ఏమైనా ఇబ్బంది పడతారా సినిమాల టైంలో? గవర్నమెంట్ అంటే ఇష్యూ జరిగింది కదండి, ఇష్యూ పరంగా వాళ్ళు ఆలోచించి ఆ డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న దాంట్లో కూడా రాంగ్ అనేది అయితే లేదు. బట్ కాకపోతే ఫ్యాన్స్కి వాళ్ళకి వీళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని నా ఒపీనియన్. బట్ హీరోస్ వీళ్ళు రాకుండా యాజ్ అ ఫ్యాన్సే వెళ్ళి చూసేలాగా కొంచెం అట్లా అరేంజ్ చేసేసి, ఇంకొకటి సెక్యూరిటీ కూడా కొంచెం ఎక్కువగా పెట్టేసి మంచిగా ఒక ప్లాన్ ప్రకారంగా చేసేసుకొని వీళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకుంటే ఇది ఒక ఇదిగా వెళ్ళి రన్నింగ్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. నమస్తే అన్న. హాయ్ బ్రో. నమస్తే బ్రో. మొత్తానికి పుష్ప 2 2 రోజుల్లో 450 కోట్లు కొట్టి ఇండియాలో ది బిగ్గెస్ట్ సినిమా అయిపోయింది. అవును, ఇండియాలోనే వరల్డ్ వైజ్గా కూడా బిగ్గెస్ట్ అయిపోయింది. బాహుబలి 2 కూడా 400 దాటలేదు 2 days లో. ఇది 450 వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇండియాలో క్వశ్చన్ వచ్చింది, బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ గారా లేదంటే అల్లు అర్జున్ గారా అని. దానికి ఏమంటారు? అంటే బిగ్గెస్ట్ స్టార్ అంటే ఆయన బాహుబలి రేంజ్ అప్పుడే ఆయన బిగ్గెస్ట్ స్టార్ అయిపోయారు. సో ఇప్పుడు అయితే అల్లు అర్జున్ గారు. సో కంపేరింగ్ చూసుకుంటే ప్రభాస్ గారు మెయిన్ పర్పస్ అయింది. ఎందుకంటే పెద్ద స్టార్ అవడానికి ఇండియాలో హిందీ వాళ్ళని తొక్కడం కూడా కారణం. అవును, ఖాన్లందరినీ తొక్కేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మళ్ళీ ఖాన్లందరూ లేస్తున్నారు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ అందరు ఖాన్లందరూ కూడా పోస్ట్ చేస్తున్నాడు అనమాట. బాలీవుడ్ రేంజ్లో కూడా 80 crores క్రాస్ చేసేసింది పుష్ప ఆల్రెడీ. ఇప్పుడు వరకు ఎవరిది చేయలేదు. అది ఆ రేంజ్లో దూసుకుపోతుందంటే, సో కలెక్షన్ వైడ్గా అయితే పుష్ప టాప్లోకి వచ్చేసింది. ప్రభాస్ అన్న మూవీతో కంపేరింగ్ చేసుకుంటే బన్నీ అన్న అయితే క్రాస్ చేసేసింది. సో అలా అంటే అమౌంట్ విషయంలో అయితే ఇదే పెద్దది. సో అంటే పాన్ ఇండియా లెవెల్లో అయితే ప్రభాస్ అన్న తోపు. ఇప్పుడు నెక్స్ట్ మొన్న హైదరాబాద్లో ఒక ఇష్యూ జరిగింది సంధ్యా థియేటర్ దగ్గర. అవును, ఫ్యాన్స్ అభిమానుల ఫ్యామిలీ చనిపోవడం. అయితే వాళ్ళకి ఇక్కడ నుంచి నెక్స్ట్ సినిమాలకి స్పెషల్ షోలు పర్మిషన్లు ఇవ్వమంటున్నారు తెలంగాణ గవర్నమెంట్. అది కరెక్టే అంటారా? మళ్ళీ నెక్స్ట్ సినిమా అంటే యాక్చువల్లీ స్పెషల్ షోస్ అనేవి డైలీ పడవు కదా. కొత్త సినిమా పెద్ద సినిమాలు పడినప్పుడు హీరోకి కొద్దిగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. దాన్ని బట్టి అందరూ కూడా చూడాలనుకుంటారు. వాళ్ళ కోసం అని చెప్పేసి బెనిఫిట్ షోలు పడుతున్నాయి. సో అది చూస్తే తర్వాత చూసేవాళ్ళు కామన్ ఇదంటే జనరల్ ఆడియన్స్ అందరికీ చూడడానికి వీలు ఉంటుంది అనమాట. ఫ్యాన్ అభిమానం అంటే ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి అంటే మన ఫ్రెండ్ పెళ్ళి అంటే మనం ముందు ఉంటాం, అలా మన అభిమాని పెళ్ళి అంటే మనం ముందు ఉంటాం కదా. సో ఆ రకంగా తర్వాత భోజనం చేసి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు వేరేలా ఉంటుంది.
అట్లనే సినిమాలో కూడా బెనిఫిట్ షో ఉండాలి, దాని తరహా దానికి మించినటువంటి పోలీసు బాగా యూజ్ చేయాలి. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ప్రతి థియేటర్ దగ్గర అయితే సెక్యూరిటీ కొంచెం పెంచుకోవాలి. దాన్ని బట్టి ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేయాలి. ఏది సినిమా పరంగా వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్లో సినిమాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి 25 lakhs సాయం ప్రకటించారు, చాలా మంచి విషయం బ్రో. అయితే కొంతమంది ఏమంటున్నారంటే నువ్వు మాత్రం 300 కోట్లు కలెక్షన్ తీసుకుంటావా, నీ సినిమాకి 2000 కోట్లు కలెక్షన్ రావాలా, నువ్వు ఇచ్చేదేమో 25 లక్షలు ముష్టేస్తావా అంటున్నారు. ఇప్పుడు అసలు సామాన్యులు అందరితో ఇప్పుడు నాకు ఎలాంటి, నేను లా ప్రకారం మాట్లాడితే నాకు ప్రతి ఒక్కడికి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడికి జీవికి కూడా ఒకటే లా. ఇప్పుడు ఆయనకి కూడా సినిమాకి వెళ్ళి ఆ రైట్స్ ఉన్నాయి, ఆయనకు షాపింగ్ చేసే రైట్స్ ఉన్నవి. మనం ఆయన మీద ఉన్న అభిమానంతో ఒక సెలబ్రిటీ లాగా చూస్తున్నాం, కానీ లా ప్రకారం చూసామంటే సో అందరం ఒకటే. చట్టం దృష్టిలో అయితే, చట్టం ప్రకారం అయితే అందరం ఒకటే. అట్లాంటిది ఆయన కోసం వచ్చే మీరు తొక్కిసలాడుకుని మీరు పడిపోయి మీరు ఇబ్బంది పడవలసిన అవసరం ఎందుకు అని అడుగుతున్నాను అనమాట. అందులోనూ ఆయనకి మంచి జాలి హృదయం ఉంది కాబట్టి ఆ 25 lakhs అనేది ఇవ్వడం జరిగింది. ఇంత ఇవ్వండి, సో ఇంత కావాలి అని డిమాండింగ్ చేయడం అనేది, అంటే వాళ్ళు ఎక్కడ చేసింది లేదు, మన సోషల్ మీడియాలో ఇలా రేజ్ చేస్తున్నారు అనమాట. కొంతమంది ఉంటారు కదా ఫుడ్ గాళ్ళ గురించి మాట్లాడిన వేస్ట్ అనమాట. అంటే పొలిటికల్గా దీన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు, అది ఇది అని చేస్తున్నారు కదా. ఆయన ఇచ్చింది ఆయన తోచింది ఆయన ఇచ్చినాడు. పుష్ప 2 సినిమా 2 రోజుల్లో 450 కోట్లు కొట్టింది, ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమా. నెక్స్ట్ అట్లా బాహుబలి 2 చూసుకుంటే 2 రోజుల్లో 400 కోట్లు కూడా దాటలేదు. ఏ సినిమా రాదన్న మనదే ఫస్ట్. నేను చెప్పేది అంటే ఓకే, మన కొట్టింది. ఈరోజు ఒక డౌట్ వచ్చింది ఫ్యాన్స్ అందరికి, ఇండియాలో షారుఖ్ ఖాన్ గారు వీళ్ళందరూ హిందీలో వాళ్ళని దాటేశారు మన వాళ్ళు, తెలుగు వాళ్ళు. అయితే ఇప్పుడు ప్రభాస్ గారు గొప్ప, అల్లు అర్జున్ గారు గొప్ప? అల్లు అర్జున్. ఎందుకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే 3 ఏళ్ళ తర్వాత మా దేవుడు వచ్చారు కదా అల్లు అర్జున్ అన్న, దానికి. ఓకే, అంటే 3 ఏళ్ళ కష్టము ఈరోజు తీరింది. కొట్టడం అనేది కొంతమంది ఫేక్ పోస్టర్ అంటున్నారు, మరి అది ఏమని చెప్తారు దానికి? ఫేక్ అంటే ఆయన 3 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు కదా, 1000 కోట్లు పెట్టాడు, దానికి ఫలితం ఉండాలి కదా. ఫ్యాన్స్ ఆటోమేటిక్గా చూడకుండా కూడా వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తారు. అట్లానే మన జరిగిన సంధ్యా థియేటర్ ఇష్యూ వల్ల ఇంక నుంచి స్పెషల్ షోలు అవి ఉండమంటున్నారు. మరి ఇప్పుడు మీ హీరో సినిమాకి ఏమో స్పెషల్ షోలు పడి నెక్స్ట్ హీరోకి ఆ ఎఫెక్ట్ జరగడం మంచిదే అంటారా? అది వాళ్ళ ఇష్టం, అది మన హీరో మన ఇష్టం, మన హీరో కాబట్టి మనం పెట్టుకుంటాడు, వాళ్ళ ఇష్టం అది. అట్లానే వాళ్ళకి కాంపెన్సేషన్ కింద 25 లక్షలు అనౌన్స్ చేశారు. కొంతమంది ఏమంటున్నారంటే, అరే బాబు నువ్వేమో 300 కోట్లు కలెక్షన్ తీసుకుంటావు, నీ సినిమాకి 2000 కోట్లు కలెక్షన్ రావాలి, నువ్వు మాత్రం ఏదో ముష్టేసిన. మా హీరో కాబట్టి ఇచ్చాడు, వేరే వాళ్ళు 1 రూపాయి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. చనిపోయింది మీ హీరో ఫంక్షన్కి వచ్చినప్పుడే ఎందుకు ఇస్తారు? అవునన్న, మా హీరో ఫంక్షన్కి వచ్చారు కాబట్టి చనిపోయారు. ఒక హీరో అంతమంది ఉన్నారు కదా హీరోలు, ఒకరనే ఎలా కట్టారని అడుగుతున్నారు. మీరు 25 లక్షలే కట్టి అంతకన్నా మీరు వెళ్ళి కలిస్తే బాగుండేదని అంటున్నారు చాలా మంది. కలిచారు కదనా, మన వేయండి కదా. అంటే హీరో గారు కలిసినట్టు ఎక్కడ వీడియో కానీ ఫోటోలు కానీ రాలేదు. అది కలిసినట్లే వచ్చింది కదా, యూట్యూబ్లో వచ్చింది కదా. అంటే ఇప్పుడు మరి దీన్ని బట్టి ఏం చెప్తారు మీరు? అంతే మరి 25 లక్షలు కరెక్ట్ అంటారా మీరు కూడా? ఇంకా ఎక్కువ ఇచ్చినా మంచిదే, కానీ ఆయన ఇచ్చినది ఇవ్వడమే గ్రేట్ అంటావు.